హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు అమ్మాయి వ్లాగ్స్. ఈ రోజు మనం యారాడ్లో ఉన్న డాల్ఫిన్ స్నోస్ లైట్ హౌస్కి అయితే వస్తామండి. మనం టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం. టికెట్ పర్ పర్సన్ 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి. మనకు వచ్చే వేలో సెక్యూరిటీ చెకప్ కూడా ఉంటుంది. ఐడి ప్రూఫ్ అయితే కంపల్సరీగా ఉండాలి. లైట్ హౌస్ టైమింగ్స్ ఎవ్రీడే ఆఫ్టర్నూన్ 3 నుంచి ఈవినింగ్ 5 వరకు అండి. ఓన్లీ 2 అవర్స్ మాత్రమే టైం ఉంటుందండి. ఈలోపే మనం మొత్తం విజిట్ చేసి అయితే వచ్చేయాలి. మనం చాలా దగ్గరలో ఉన్నామండి. ఇక్కడ నుంచి లైట్ హౌస్ కూడా కనిపిస్తుంది. పదండి ఇంక వెళ్దాం అక్కడికి. ఇదేనండి డాల్ఫిన్ స్నోస్ లైట్ హౌస్. మనం కింద శాండిల్స్ అవి రిమూవ్ చేసేసి ఇంక పైకి అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ అక్కడ చాలా మంది వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఇక్కడ గ్రీన్ కలర్ లో ఒక పోల్ ఉంది కదండి పై వరకు. దీనికి లైట్ అనేది అటాచ్ చేసి అయితే ఉంటుంది. మనమైతే ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఉన్నాము. ఇంకా 3 ఫ్లోర్స్ ఎక్కి పైకి వెళ్ళిపోతే మనకి వ్యూ వచ్చేస్తుంది. పదండి పైకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ పైకి వెళ్ళే దారిలోని చాలా విండోస్ అయితే ఉన్నాయండి. అక్కడ నుంచి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. నేను మీకు ఎవ్రీ విండో కూడా చూపిస్తాను, చూసేయండి. ఇదైతే ఫస్ట్ విండో అండి. ఇక్కడ నుంచి షిప్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. జూమ్ చేస్తున్నాను చూడండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. నెక్స్ట్ అయితే ఇంకో విండో కూడా ఉంది. దీనిలో నుంచి బీచ్ వ్యూ అయితే చాలా సూపర్ ఉంది. చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఇంకో షిప్ కూడా ఉంది చూడండి. ఇది ఇంకో విండో అండి. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగా అయితే కనిపిస్తుంది. చాలా మంచి గాలి అయితే వస్తుంది విండోస్ నుంచి. ఇది ఇంకో విండో అండి. ఇక్కడ నుంచి చూసారా వ్యూ చాలా బాగా అయితే కనిపిస్తుంది. మనం ఇంక పైకి అయితే వెళ్ళిపోదామండి. ఈ లేడర్ ఉంది కదా, ఇది ఎక్కే మనం పైకి వెళ్ళాలి. ఎక్కేటప్పుడైతే చాలా జాగ్రత్తగా ఎక్కాలండి, లేదంటే స్లిప్ అయిపోతాం. ఇదేనండి మన వైజాగ్ లో వెలిగే మొదటి దీపం, డాల్ఫిన్ స్నోస్ లైట్ హౌస్. ఈ లైట్ హౌసెస్ అయితే నావిగేషన్ కోసం ఎవ్రీ కోస్టల్ ఏరియాలో అయితే కడతారండి. సముద్రంలో వెళ్ళే షిప్స్ కి, చిన్న చిన్న బోట్స్ కి ఇవైతే తీరాన్ని చూపిస్తాయండి. ఈ లైట్ గ్లాస్ మీద పడి దాని రిఫ్లెక్షన్ 60 కిలోమీటర్స్ వరకు వెళ్తాదంటండి. ఇది అంత పవర్ఫుల్ లైట్. మనకి కోస్టల్ ఏరియాస్ లో ఎవ్రీ 60 కిలోమీటర్స్ కి ఇలాంటి రేడర్స్ అయితే ఉంటాయండి. సీసోర్స్ కి ఎంటర్ అవుతున్న షిప్స్ కి వెదర్ రిపోర్ట్ ఇవ్వడానికి, అలానే ల్యాండ్ కి షిప్ ఎంత దూరంలో ఉందని చెప్పడానికి ఈ రేడర్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి. అంటే ఇవి జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ లా యూజ్ అవుతాయి. ఇదంతా కూడా ఇందాక మనం వచ్చిన వే అండి. మనం సీ లెవెల్ కి 358 మీటర్స్ పైన అయితే ఉన్నాము. చూసారా వ్యూ అయితే ఎంత బాగుందో అసలు. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. మూవీస్ లో గ్రాఫిక్స్ ఉంటాయి కదా, అలా కనిపిస్తుంది ఒరిజినల్ గా. మొత్తం అంతా బ్లూ కలర్ లో చాలా బాగుంది స్కై అంతానా. క్లైమేట్ అయితే చాలా క్లౌడీగా ఉందండి. మంచి చల్లని గాలి అయితే వస్తుంది. ఆకాశం చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఈ వ్యూ మొత్తాన్ని ఎక్కువ సేపు అయితే క్యాప్చర్ చేయాలనిపిస్తుందండి. అంత అందంగా ఉంది వ్యూ అంతా కూడా.
ఇక్కడ నుంచయితే చూసారా మన వైజాగ్ పోర్ట్, ఫిషింగ్ హార్బర్, కైలాసగిరి, ఆర్‌కే బీచ్ అండ్ మన వైజాగ్‌లోనే ఫస్ట్ టాలెస్ట్ బిల్డింగ్ అయిన ఆక్సిజన్ టవర్స్, మొత్తం వైజాగ్ సిటీలో ఉన్న బిల్డింగ్స్ అన్నీ చూసారా ఎంత క్లియర్‌గా అయితే కనిపిస్తున్నాయో. ఈ డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్‌ని 1957లో అయితే ఓపెన్ చేశారండి. ఇక్కడ ఈ కొండ ఉంది కదండీ! ఇదైతే డాల్ఫిన్స్ నోస్ షేప్‌లో అయితే ఉంటుంది. అందుకే ఈ లైట్ హౌస్‌కి డాల్ఫిన్స్ నోస్ లైట్ హౌస్ అని నేమ్ అయితే వచ్చింది. ఒకసారి లైట్ హౌస్‌ని క్లియర్‌గా మనం దగ్గర నుంచయితే చూసేసి, ఇంక మనం కిందకైతే వెళ్ళిపోదామండి. ఈ లాడర్ అయితే మనం ఇంక దిగేసామండి. స్టెప్స్ దగ్గరకైతే వచ్చేసాం. ఇంకా కిందకి వెళ్ళిపోయి కిందన ఇంకా చాలా వ్యూస్ అయితే ఉన్నాయండి. మనం ఆ వ్యూస్‌ని కూడా ఒకసారి క్యాప్చర్ అయితే చేసేద్దాం. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న వ్యూ అంతాన మనం లైట్ హౌస్ కిందకి దిగిపోయిన తర్వాత ఇది మొత్తం సరౌండింగ్ అండి కిందన. చూసారా? మొత్తం అంతా బీచ్ చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ ఫోటోస్ అవి తీసుకుంటున్నారండి. ఇంకా టైం ఆల్మోస్ట్ 4:30 అయితే అయిపోయిందండి. ఇక్కడ మనం 5 వరకే ఉండడానికైతే అవుతది. మనం ఇంకా లేట్ చేయకుండా బయటికైతే వెళ్ళిపోదాం. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకో మంచి వీడియోలో అయితే కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. జై శ్రీరామ్. బాయ్ బాయ్.